Good morning. Green's theorem. We discuss Green's theorem in this class. Last class lo manam Gauss divergence theorem ni discuss chesam. Gauss divergence theorem em cheptundi integral b divergent f bar dv is equal to integral s f bar dot n bar ds అని prove chesam. That is the Gauss divergence theorem. It is useful only contour అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. Surface contour integrals. That means closed integrals. Now we discuss about Green's theorem in plane. Green's theorem in plane. ఇక్కడ నుంచి ఈ టాపిక్ లో మనం 3 థీరమ్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి గాస్ డైవర్జెన్స్ థీరం, సెకండ్ వన్ గ్రీన్స్ థీరం అండ్ థర్డ్ వన్ స్టోక్స్ థీరం. సో మనం ఇప్పుడు సెకండ్ థీరం లో ఉన్నాం, గ్రీన్స్ థీరం. సో గ్రీన్స్ థీరం ఏం చెప్పుదో చూడండి. ఇఫ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఏ క్లోజ్డ్ రీజియన్ in a xy plane bounded by a simple closed curve C, and if m and n are continuous functions of x and y having continuous derivatives in capital R, then integral m dx plus n dy is equal to double integral dou n by dou x minus dou m by dou y dx dy, where C is the traversed in the positive, that is anti-clockwise direction. See ఎక్కడ ఉంటుందంటే యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ ఆర్ ఈజ్ ఏ క్లోజ్డ్ రీజియన్ అయితే ఒక XY ప్లేన్ లో ఆర్ ఈజ్ ఏ క్లోజ్డ్ రీజియన్ అండ్ బౌండెడ్ బై ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఆర్ అనేది ఒక క్లోజ్డ్ రీజియన్ అవుతుంది. అయితే అది బౌండెడ్ ఎలా ఉంటుందంటే బౌండెడ్ బై ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ సి, అండ్ ఇఫ్ ఎం అండ్ ఎన్ ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. m and n అనేవి x and y లో 2 functions and having continuous derivatives. సో వాటికి కంటిన్యూస్ గా డెరివేటివ్స్ ఉన్నాయి. Therefore integral c m dx plus n dy is equal to double integral r dou n by dou x minus dou m by dou y dx dy. సో మనం గాస్ డైవర్జెన్స్ థీరం లో ఏం చెప్పుకున్నాం, ఇంటిగ్రల్ b డైవర్జెంట్ f bar dv is equal to ఇంటిగ్రల్ s f bar dot n bar ds అని మనం చెప్పాం. దిస్ ఈస్ ద గ్రీన్స్ థీరం. సో ఇక్కడ ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఎవాల్యుయేట్ బై గ్రీన్స్ థీరం. ఎవాల్యుయేట్ బై గ్రీన్స్ థీరం ఇంటిగ్రల్ సి y minus sin x into dx plus cos x dy, where c is the triangle closed by the lines y is equal to 0, x is equal to pi by 2 and pi y is equal to 2x. సో ఇలా ఇచ్చింది, దీన్ని మనకు ఎవాల్యుయేట్ చేయమంటున్నారు. సి అనేది ట్రయాంగిల్, సో దాని ట్రయాంగిల్ లైన్స్ ఎలా ఉన్నాయంట, వన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ వన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు pi by 2 అండ్ థర్డ్ వన్ pi y ఈజ్ ఈక్వల్ టు 2x. సో దిస్ ఈస్ ద ట్రయాంగిల్ ఎన్క్లోజ్డ్ బై ద లైన్స్. ఎవాల్యుయేట్ బై గ్రీన్స్ థీరం. సో మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు మ్యాథమెటిక్స్ 1లో మీరు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేస్తుంటారు. అందులో చేశారు ఇంటిగ్రల్ m dx ప్లస్ n dy, ఇంటిగ్రల్ m dx ప్లస్ n dy. dx కోఫిషియంట్ వచ్చేసి m, dy కోఫిషియంట్ వచ్చేసి n. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ అలానే ఉంచండి, m dx ప్లస్ n dy. హియర్ m ఈజ్ ఈక్వల్ టు y మైనస్ sin x, m ఈజ్ ఈక్వల్ టు y మైనస్ sin x, n ఈజ్ ఈక్వల్ టు cos x, n ఈజ్ ఈక్వల్ టు cos x. సో ఎలా ప్రూవ్ చేయాలి, గ్రీన్స్ థీరంని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో చూద్దాం. గ్రీన్స్ థీరంని యూజ్ చేసి ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, అసలు గ్రీన్స్ థీరంని ఎలా యూజ్ చేస్తాం. సో దట్ m ఈజ్ ఈక్వల్ టు y మైనస్ sin x, n ఈజ్ ఈక్వల్ టు cos x, దెన్ డో m బై డో y అంటే డిఫరెన్షియేటింగ్ m విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. అంటే ఈ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది, 1. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. కాబట్టి డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలానే డో n బై డో x ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని సెకండ్ టర్మ్ ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలి పార్షియల్గా. therefore డో n బై డో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x బై గ్రీన్స్ థీరం. సో గ్రీన్స్ థీరం ఏం చెప్తుంది, ఇంటిగ్రల్ c m dx plus n dy is equal to double integral r dou n by dou x minus dou m by dou y dx dy.
Here dou n by dou x is equal to minus sin x minus dou m by dou y is equal to 1. సో ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ y minus sin x into dx plus cos x dy is equal to double integral minus 1 minus sin x dx dy. ఇక్కడ x లిమిట్స్ ఏంటి 0 to pi by 2. x లిమిట్స్ 0 to pi by 2. క్వశ్చన్లో అదే కదా లైన్స్ ఇచ్చారు. y is equal to 0 and y is equal to x by pi and x is equal to 0 and x is equal to pi by 2. Therefore, x is equal to 0 to pi by 2 and y is equal to 0 to 2x by pi. 2x by pi. So, minus of 1 plus sin x dx dy. dx dy. Okay. First, మనం ఏం చేయాలి విత్ రెస్పెక్ట్ టు y చేయాలా x చేయాలా సరే కొంచెం థింక్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది x టర్మ్స్ ఉన్నాయి y లిమిట్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు y చేయాలి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y. Therefore, minus integral x is equal to 0 to pi by 2 1 plus sin x into dx into integrate with respect to y. So ఎంత వస్తుంది y లిమిట్స్ వచ్చేసి 0 to 2x by pi 0 to 2x by pi. ఓకే ఇక్కడ లిమిట్స్ అప్లై చేద్దాం. సో 1 plus sin x into dx అప్పర్ లిమిట్ 2x by pi minus 0 2x by pi minus 0. So here 2 by pi is constant 2 by pi is constant. Therefore, మనం ఇక్కడ ఎలా రాయొచ్చు ఇప్పుడు minus 2 by pi into integral x is equal to 0 to pi by 2 1 plus sin x into x sin x into x. సో అలా మనం రాయొచ్చు దీన్ని. సో అదే రాసాం చూడండి minus 2 by pi into integral x is equal to 0 to pi by 2 x plus x into sin x dx x into sin x dx. సో అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే సో ఈ ఒకసారి ఈ లైన్ అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఎక్స్ ఇంటూ sin x. So close chain dx sin x dx. ఓకే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ చూడండి ఇంటిగ్రల్ x స్క్వేర్ సారీ x x x ఇంటూ 1 కదా ఇది x ఇంటూ 1 కాబట్టి x ఇంటిగ్రల్ x dx అంటే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ x dx కాబట్టి x స్క్వేర్ బై 2. సెకండ్ టర్మ్ చూడండి ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఎలా ఉంది ఇంటిగ్రల్ యూవి అప్లై చేయాలి. సో ఇంటిగ్రల్ యూ డివి ఐ మీన్ దట్ మీన్స్ సో అప్లై చేస్తే ఏమవుతుంది దిస్ ఈజ్ యూ ఒకదాన్ని యూ అనుకోండి ఒకదాన్ని వి. మన ఫార్ములా ఏంటి జనరలైజ్డ్ యూవి థియరం ఎలా అప్లై చేస్తాం యూ v1 మైనస్ యూ డాష్ v2 plus u double dash v3 minus so on. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫార్ములా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ u v1 u dash v2 u double dash v3 ఇక్కడ v1 v2 v3 and so on are integrations. ఇక్కడ ఏంటి v1 v2 v3 and so on are integrations. అన్నీ ఏంటంటే ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రేషన్స్ ఓకే ఇక్కడ ఉంది యూ డాష్ యూ డబల్ డాష్ ఇవన్నీ యూ డాష్ u double dash and so on are derivatives. These are derivatives.
సో ఈ ఫార్ములా మీరు చాలాసార్లు నేర్చుకొని ఉంటారు. వన్స్ అగైన్ నేను జస్ట్ రివర్స్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్కి x²/2, సెకండ్ టర్మ్ దిస్ x ఈజ్ u, sin x ఈజ్ v. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. u అంటే x, ఇదిగోండి x. v1 అంటే vకి ఇంటిగ్రేషన్ చేయాలి, అంటే ఇంటిగ్రల్ sin x. ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x, మైనస్ cos x. సో ఆల్టర్నేట్గా నెక్స్ట్ మైనస్ వస్తుంది, మైనస్. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్కి సపోజ్ చూడండి u డాష్ అంటే మీనింగ్ ఏంటి, యూకి డెరివేషన్ చేయాలి. u ఏంటి ఇక్కడ ఎక్స్కి డెరివేషన్ చేస్తే ఎంత వస్తుంది 1. అండ్ v2 మీన్స్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ v1, దట్ ఈస్ v2. అంటే ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి, చేస్తే ఎంత వస్తుంది మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, దీనికి ఇక్కడ మైనస్ కదా, నెక్స్ట్ ఏం కావాలి, ప్లస్ రావాలి. నెక్స్ట్ ఏం రావాలి మనకు అక్కడ, ప్లస్ రావాలి. ప్లస్ u డబల్ డాష్ అంటే u డబల్ డాష్ మీన్స్ ద డెరివేషన్ ఆఫ్ u డాష్, అంటే u డాష్కి డెరివేషన్ చేయాలి. ఇక్కడ u డాష్ మనకు 1 వచ్చింది, 1కి డెరివేషన్ ఏమవుతుంది 0 అవుతుంది. 0 ఇంటూ మళ్ళీ సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మళ్ళీ కాస్ ఎక్స్ వస్తుంది. ఐ మీన్ సైన్ ఎక్స్కు మైనస్ కాస్ ఎక్స్, ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది, కాస్ ఎక్స్ అవుతుంది. 0 ఇంటూ కాస్ ఎక్స్ ఏమవుతుంది 0నే కదా. సో అందుకని మనం ఇక్కడి నుంచి రాయం, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ చేసేస్తాం. ఫార్ములా వచ్చేసి వన్స్ అగైన్ uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 అండ్ సో ఆన్. ఇన్ దిస్ x ఈజ్ ఈక్వల్ టు u, sin x ఈజ్ ఈక్వల్ టు v. దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మీరు ఆల్రెడీ మీకు ఐలెట్ ఫార్ములా ఒకటి వచ్చి ఉంటుంది, అంటే దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. సో అది మీకు అంటే ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అట్లా లాగరిథమిక్ ఉంటుంది. సో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆల్జీబ్రాయిక్ ఉంటాయి. వీటిలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీరు ఆల్రెడీ ఐలెట్ అనే ఒక ఫార్ములాలో నేర్చుకున్నారు. సో దాని ప్రకారం మనం ప్రయారిటీస్ లిస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అది కూడా మనకు ఐడియా లేదు అనుకుంటే, అప్పుడు మనం కొంచెం 2 ఫంక్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ ఫంక్షన్ యూ తీసుకోవాలి, ఏ ఫంక్షన్ బి తీసుకోవాలి. ఎప్పుడైనా యూ అనే ఫంక్షన్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. డిక్రీజ్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఎక్స్పాండ్ అవ్వదు. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ని యూ తీసుకున్నాం, ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 1 అయింది, సెకండ్ సేమ్ డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. అదే సపోజ్ మనం కాస్ ఎక్స్ ఇక్కడ, దట్ మీన్స్ సైన్ ఎక్స్ని యూ అని తీసుకున్నాం అనుకుందాం. సైన్ ఎక్స్ని ఎక్స్ బదులు సైన్ ఎక్స్ని యూ అని తీసుకుందాం. అప్పుడు ఇది సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ అండ్ సో ఆన్. ఎక్కడన్నా ఎండ్ అవుతుందా, ఎండ్ అవ్వదు. అంటే బి కింద మనం ఎక్స్ని తీసుకుందాం అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది, అంటే ఇంటిగ్రల్ x²/2. నెక్స్ట్ చేస్తే x3, నెక్స్ట్ చేస్తే x⁴, ఎండ్ అవుతుందా. సో అదంతా డిక్రీజింగ్ ఉండదు. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఐడియా ఉంటే ఐలెట్ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. లేనప్పుడు 2 ఫంక్షన్స్ని అబ్జర్వ్ చేసి దేన్ని యూ సెలెక్ట్ చేసుకోవాలి, దేన్ని బి సెలెక్ట్ చేసుకోవాలో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు థర్డ్ నెక్స్ట్ స్టెప్ చేసామనుకోండి, 1కి 0. సో 0 into something 0, therefore స్టాప్ హియర్. సో ఏం చేస్తాం, మనం ఎక్స్పాన్షన్ ఆపేసేస్తాం. therefore x into minus cos x plus sin x within the limits 0 to π/2. సో ఈ టర్మ్ మొత్తానికి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు -2/π ఇంటూ x ప్లస్లో ఫస్ట్ π²/2 ఉంచాలి. అంటే ఏంటి, π²/4. ఆల్రెడీ హియర్ ఈజ్ అనదర్ 2, therefore π²/8. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ x అంటే π/2 ఇంటూ cos π/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin x అంటే sin π/2. సో ఇలా ఫస్ట్ మనం ఏం చేసామంటే టోటల్ టర్మ్స్కి అప్పర్ లిమిట్ అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత మైనస్ మళ్ళీ ఏం చేయాలి, టోటల్ టర్మ్స్కి లోయర్ లిమిట్ని అప్లై చేయాలి. సో ఇది 0, ఇక్కడ 0 ఇంటూ కాస్ ఎక్స్ కాబట్టి 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు -2/π ఇంటూ π²/8. సో π²/8 ఇక్కడ ఏమవుతుంది, cos π/2.
కాస్ పై బై 2 ఎంత 0. సో కాబట్టి ఇది మొత్తం 0 అయిపోయింది. సైన్ పై బై 2 1, ఇక్కడ 0 మైనస్ 0 ప్లస్ సైన్ 0 0. అసలు ఇక్కడ లోయర్ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. అప్పర్ టర్మ్లో మాత్రం ఈ టర్మ్స్ మిగిలాయి. ప్లస్ 1 మైనస్ 2 బై పైని మల్టిప్లై చేద్దాం. 2 బై పైతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 4 టైమ్స్ పై పై, దెన్ 4 పై బై 4 ప్లస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 బై పై, 2 బై పై. సో ఇలా మనం ఫస్ట్ చేసాం, ఎవాల్యుయేట్ చేసాం ఇలా. ఓకే, ఇలా మనము యూజింగ్ గ్రీన్స్ థీరంని యూజ్ చేసి మనము ఇచ్చిన ఫంక్షన్ని ఎవాల్యుయేట్ చేసాం. ఎలా చేసాము, ఎవాల్యుయేట్ బై గ్రీన్స్ థీరం అంటే దీన్ని ఎలా తీసుకున్నామంటే mdx ప్లస్ ndy అని తీసుకున్నాం. దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n, mdx ప్లస్ ndy అని తీసుకున్నాం. మనకు గ్రీన్స్ థీరం ఏంటంటే mdx ప్లస్ ndy ఇంటిగ్రల్ c mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు దిస్ ఫంక్షన్, దీనికి ఈక్వల్ అయింది. సో కాబట్టి మనం ఏం చేసామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడున్న టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేసాం, చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇచ్చిన లిమిట్స్ని యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే దిస్ ఈస్ ద evaluation of the given integral. Evaluation of the given integral by using Green's theorem. By using Green's theorem. Okay. Next, by using Green's theorem, find the area bounded by one arc of the cycloid x is equal to a into theta minus sin theta, comma y is equal to a into 1 minus cos theta, a is greater than 0, theta in between 0 and 2 pi, theta in between 0 and 2 pi. సో ఇక్కడ గ్రీన్స్ థీరంని ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ గ్రీన్స్ థీరంని ఎలా యూజ్ చేయాలి. ఇందాకంటే mdx ప్లస్ ndy ఒక ఫార్మేట్లో ఇచ్చారు. దిస్ ఈజ్ m అన్నాము, దిస్ ఈజ్ n అనుకున్నాము. సో మనకు ఆల్రెడీ గ్రీన్స్ థీరంలో అదే ఉంది కాబట్టి ఈక్వేట్ చేసాము. ఈక్వేట్ చేసి లిమిట్స్ అప్లై చేసి ఎవాల్యుయేట్ చేసాం. సో ఇక్కడ అలా ఇవ్వాల, ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఇచ్చారు, ఎక్స్ అండ్ వై టర్మ్స్ని ఇచ్చారు. given x is equal to a into theta minus sin theta and dx. So dx చేస్తే ఏమవుతుంది, x is equal to a into theta minus sin theta. So differentiate చేసాం. differentiate చేస్తే dx is equal to a into theta కి 1, sin theta కు cos theta into d theta. This is into cos theta into d theta. ఇక్కడ d theta ఉండాలి, ఇక్కడ ఉండదు. ఓకే, ఇక్కడ d theta. And y is equal to a into 1 minus cos theta, 1 minus cos theta. ఓకే, dy ఏమవుతుంది, 1కి 0 అవుతుంది, cos theta కు sin theta minus sin theta, here also already 1 minus, therefore a sin theta d theta అవుతుంది, a sin theta d theta. Now arc of the curve ఎలా ఉంటుందంటే 1/2 into integral cv x dy y dx and m dx n dy. సో x dy minus y dx ఈ ఫార్మేషన్లో ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం గ్రీన్స్ థీరంని యూజ్ చేద్దాం. 1/2 ఇంటూ లిమిట్స్ 0 to 2 pi, లిమిట్స్ వచ్చేసి థీటా ఇన్ బిట్వీన్ 0 and 2 pi అన్నారు కదా, 0 to 2 pi. ఎక్స్ అంటే ఇక్కడ a ఇంటూ థీటా మైనస్ సైన్ థీటా dy, dy మీన్స్ a సైన్ థీటా d థీటా మైనస్ y అంటే a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా dx అంటే a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా d థీటా, 1 మైనస్ కాస్ థీటా d థీటా. ఓకే, సో ఇక్కడ మొత్తం మల్టిప్లై చేశారు. ఎలా మల్టిప్లై చేశారు, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇక్కడ కూడా ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ని బయట రాసేస్తారు చూడండి, ఏ స్క్వేర్ని బయట రాసేస్తారు. సో తర్వాత థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ మైనస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా కదా, అప్పుడు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. సో అదే రాసాం, థీటా సైన్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ d థీటా. Now a square by 2 into integral 0 to 2 pi
theta sin theta minus sin square theta ఫార్ములా ఏంటి మనకు 1 minus cos 2 theta by 2. sin square theta ఫార్ములా ఏంటి 1 minus cos 2 theta by 2 minus ఇక్కడ ఎలా ఉంది చూడండి సెకండ్ టర్మ్ a minus b whole square ఫార్ములాలో ఉంది అంటే a square plus b square minus 2ab అంటే a square అంటే 1 b square అంటే cos square theta 2ab అంటే 2 cos theta. Therefore a square by 2 into integral 0 to 2 pi theta sin theta ఇక్కడ మల్టిప్లై చేయండి minus 1 by 2 minus 1 by 2 minus into minus plus cos theta by 2 cos 2 theta by 2 sorry ఇక్కడ -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా ఫార్ములా ఏంటి 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2 సైన్ స్క్వేర్ తీటాకి ఏమో 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 కాస్ స్క్వేర్ తీటాకు 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2 ప్లస్ 2 కాస్ తీటా ప్లస్ 2 కాస్ తీటా. ఓకే ఇప్పుడు ఏమవుతుంది theta sin theta sorry theta into sin theta theta into sin theta ఇక్కడ -1/2 ఇక్కడ -1 ఇక్కడ -1/2 మైనస్ తో మల్టిప్లై చేయండి ఇక్కడ కూడా ఇక్కడేమో -1/2 ఇక్కడ -1 ఉంది ఇక్కడ -1/2 ఉంది టోటల్ గా ఏమవుతుంది 2 అవుతుంది టోటల్ గా ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇక్కడేమో ఇక్కడ చూడండి ఒకసారి సింప్లిఫికేషన్ లో ఇక్కడ -1/2 ఇక్కడ ఎంత ఉంది -1 మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది -1/2 సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే -2 వస్తుంది -2 వస్తుంది. ఇక్కడ ప్లస్ కాస్ 2 తీటా బై 2 మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ 2 తీటా బై 2 సో క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ టర్మ్ ఏంటి మనకు 2 కాస్ తీటా డి తీటా. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఇలా రాసాం తీటా సైన్ తీటా -2 plus 2 cos theta plus 2 cos theta d theta. Okay. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దాం మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తీటా సైన్ తీటా వచ్చింది. తీటా సైన్ తీటా వచ్చినప్పుడు మళ్ళీ అప్లై చేయాలి యూ విరులే మళ్ళీ అప్లై చేయాలి. మళ్ళీ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది a square by 2 ఇంటూ ఫస్ట్ తీటాను u అనుకోండి కాస్ సైన్ తీటాను బి అనుకుందాం. సో మళ్ళీ ఏమైందంటే ఇక్కడ తీటా సైన్ తీటా హియర్ తీటా ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు బి. మళ్ళీ ఫార్ములా యూ ఇంటూ అంటే తీటా ఇంటూ v1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ తీటా. ఇక్కడ నుంచి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎలా అంటే సైన్ ఏమో ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. సో ఫస్ట్ యూ టర్మ్ దిస్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టర్మ్. నౌ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ద డెరివేటివ్ ఆఫ్ తీటా ఈజ్ 1 అండ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ తీటా is sin theta. Therefore here is minus. Therefore minus sin theta. Next ఏమవుతుంది మైనస్ నెక్స్ట్ చేస్తే ఎంత వస్తుంది తీటా 1 కి చేస్తే ఏమవుతుంది 0 అవుతుంది 1 కి చేస్తే 0 కాబట్టి ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఇంతటితో స్టాప్ చేస్తాం -2 theta plus 2 sin theta in the limits 0 to pi. ఓకే 2 theta ఎందుకు వచ్చింది మనకు బిఫోర్ ఇంటిగ్రల్ 2 ఉంది ఇంటిగ్రేషన్ లో -2 ఉంది -2 d theta ఉంది కాబట్టి -2 theta plus 2 sin theta 0 to 2 ఓకే చూడండి ఇక్కడ దీనికి ఏమో u రూల్ అప్లై చేసాము ఇక్కడ -2 theta వచ్చింది ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ cos theta అంటే sin theta లిమిట్స్ 0 to 2 pi. Now apply limits all upper limit total term కి upper limit ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మైనస్ తీటా ఇంటూ కాస్ తీటా సో ఇన్ దిస్ సో వన్స్ అగైన్ మీకు నేను
సింప్లిఫై చేసి చూపిస్తాను. అంటే మీ కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటేనే, అదర్వైజ్ మీరు డైరెక్ట్ స్టెప్స్ వేసుకోవచ్చు. a²/2 నెక్స్ట్ టైం చూసినప్పుడు వీడియో మీకు అర్థం కావాలి. మైనస్ తీటా కాస్ తీటా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ తీటా మైనస్ యాజ్ యూజువల్ ఈ టర్మ్స్కి నో చేంజెస్ 2 సైన్ తీటా. ఓకే, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తున్నాం చూడండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ కదా, -2π ఇంటూ కాస్ 2π ప్లస్ సైన్ 2π మైనస్ 2 ఇంటూ థీటా ప్లస్లో 2π ప్లస్ 2 సైన్ 2π. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, -2π ఇంటూ కాస్ 2π ప్లస్ సైన్ 2π మైనస్ 2 ఇంటూ 2π ప్లస్ 2 సైన్ 2π మైనస్ లోయర్ లిమిట్ 0 ఇంటూ కాస్ 0 0 సైన్ 0 0 sin 0 0 2 into 0 0 plus 2 sin 0 0 2 sin 0 0. ఓకే, టోటల్ సో ఈ టర్మ్స్ మొత్తం 0 అయిపోయినాయి. ఈ టర్మ్స్ మొత్తం 0, ఇంతవరకే మిగిలింది మనకు. -2π కాస్ 2π అంటే 1, కాస్ 2π అంటే 1, therefore -2π sin 2π 0, సో ఈ టర్మ్ ఉండదు. -4π sin 2π 0, sin 2π 0, therefore here a²/2 into -2π minus 4π is equal to -3πa², -3πa². Okay, this is the evaluation of the given integral by using Green's theorem. Find the area bounded by one arc of the cycloid. So ఇక్కడ మనం గ్రీన్స్ థియరమ్ ని యూజ్ చేసాం. సో ఎక్కడ చూసాము, దిస్ ఇస్ ద ఇంటిగ్రల్ cdA మైనస్ ydx. సో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసి -3πa². సో దిస్ ఇస్ ద అనదర్. అప్లై గ్రీన్స్ థియరమ్ టు ఎవాల్యుయేట్ integral 2x² minus y² into dx plus x² plus y² into dy, where c is the boundary of the area enclosed by the x-axis and upper half of the circle. x² plus y² is equal to a². x² plus y² is equal to a². ఏమన్నాడు, అప్లై గ్రీన్స్ థియరమ్ అప్లై చేయమని. అప్లై చేసి ఎవాల్యుయేట్ చేయాలి. వేర్ సి ఇస్ ద బౌండరీ ఆఫ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద ఎక్స్ యాక్సిస్ అండర్ అప్పర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ x² plus y² is equal to a². సో ఇక్కడ ఎలా ఉందంటే అప్పర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్, దట్ మీన్స్ so upper half, this is round upper half of the circle. Okay, now this is in the form m dx plus n dy. m is equal to 2x² minus y², n is equal to x² plus y². m is equal to 2x² minus y², n is equal to x² plus y². Then dou m by dou y, with respect to y చేస్తున్నాం కాబట్టి treating x as constant, therefore the partial derivation of -y² is equal to -2y, and dou n by dou x. So differentiate with respect to x partially, 2x. with respect to x చేస్తున్నాం కాబట్టి y కి treating as constant కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది. Then by Green's theorem, integral c m dx plus n dy is equal to double integral dou n by dou x minus dou m by dou y dx dy. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు dou n by dou x అంటే 2x మైనస్ dou m by dou y అంటే 2y.
ఆల్రెడీ ఇక్కడ మైనస్ అంటే ప్లస్ 2y ఇంటూ dx dy సో మనం ఇక్కడ అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 2x plus 2y into dx dy. So 2 into double integral r x plus y into dx dy. X plus r into dx dy. ఇక్కడ r లిమిట్స్ ఏంటి 0 to a. r లిమిట్స్ 0 to a. 2 into x square plus y square is equal to మనకి ఎంత ఇచ్చారు r square x square plus y square is equal to a square. అంటే లిమిట్స్ ఏమవుతాయి 0 to a అవుతాయి. r లిమిట్స్ రేడియస్ లిమిట్స్ 0 to a. అండ్ అప్పర్ హాఫ్ అన్నారు కదా థీటా లిమిట్స్ 0 to pi అవుతాయి. x is equal to r cos theta, y is equal to r sin theta. అంటే మనం ఇక్కడ దీన్ని పోలార్ ఫామ్లోకి ఎంటర్ చేస్తున్నాం, పోలార్ ఫామ్లోకి చేంజ్ చేస్తున్నాం. dx dy is equal to r dr d theta. మనము ఇక్కడ ఆల్జీబ్రాలో నుంచి పోలార్లోకి వెళ్తున్నాం. పోలార్లోకి వెళ్ళాం కాబట్టి అప్పుడు r లిమిట్స్ వచ్చేసి 0 to a అయ్యాయి, థీటా లిమిట్స్ 0 to pi అయ్యాయి. 2 into integral 0 to a dr integral 0 to pi x is equal to r cos theta, y is equal to r sin theta, dx dy is equal to r dr d theta. r into r square into sin theta plus cos theta. So చూడండి అది రాసాం. Changing to polar coordinates r comma theta, r varies from 0 to a and theta varies from 0 to pi. Therefore 2 into integral 0 to a r square dr 0 to pi cos theta sin theta d theta. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసామంటే విత్ రెస్పెక్ట్ టు థీటా ఇంటిగ్రేట్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు థీటా మనం ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేట్ చేస్తే 2 into integral 0 to a r square dr integral cos theta plus sin theta. ఇంటిగ్రల్ కాస్ థీటా అంటే sin theta మైనస్ sin theta, ఇంటిగ్రల్ sin theta అంటే మైనస్ కాస్ థీటా 0 to pi. లిమిట్స్ వచ్చేసి 0 to pi. సో ఇక్కడ ఏం చేయాలి, లిమిట్స్ అప్లై చేయాలి. సో లిమిట్స్ అప్లై చేస్తే ఈ టర్మ్కి లిమిట్స్ అప్లై చేసాం అనుకోండి. ఫస్ట్ లిమిట్స్ అప్లై చేస్తే sin pi minus cos pi minus, so lower limits sin 0 minus cos 0, sin 0 minus cos 0. ఇక్కడ ఏమవుతుందంటే sin pi 0, sin pi వాల్యూ ఏమవుతుంది 0. ఇక్కడ sin pi 0, సో 0, ఓకే ఇక్కడ చేద్దాం 0 మైనస్ మళ్ళీ cos pi అంటే this one minus sin 0 0 minus into minus plus cos 0 1. ఇక్కడ 1 plus 1 ఏమవుతుంది 2 అవుతుంది. 1 plus 1 2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, సో 2 into 2. సో ఇప్పుడు ఆల్రెడీ థీటా చేశారు కదా, ఇప్పుడు r స్క్వేర్కి చేస్తున్నారు. r స్క్వేర్కు ఇంటిగ్రేషన్ చేస్తే r³ by 3. సో r³ మళ్ళీ లిమిట్స్ అప్లై చేస్తున్నాం. లిమిట్స్ అప్లై చేస్తే ఇక్కడ 4/3 వస్తుంది. ఇక్కడ 4/3 లిమిట్స్ అప్లై చేస్తే a³ minus 0, therefore ఫైనల్గా ఆన్సర్ ఏమైంది 4a³/3. సో ఇలా మనం గ్రీన్స్ థియరంని యూజ్ చేసి చేస్తున్నాం. సో ఫస్ట్ అసలు గ్రీన్స్ థియరం అంటే ఏం చెప్పుకున్నాం మనం, అసలు ఇంటిగ్రల్ mdx plus ndy is equal to double integral r ∂n/∂x minus ∂m/∂y dx dy. సో ఇక్కడ కూడా మన గాస్ డైవర్జెన్స్ థియరంలో లాగానే బై యూజింగ్ అంటే ఇలా థియరంని యూజ్ చేస్తాం. అదే ఒకవేళ వెరిఫై అన్నారనుకోండి, వెరిఫై అంటే ఏమవుతుందంటే మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు చేసి మనం గుర్తుందో లేదు మీకు ఏంటంటే గాస్ డైవర్జెన్స్ థీరంలో కూడా అలానే చేసాం. యూజింగ్ అంటే థీరంని యూజ్ చేస్తాం. వెరిఫై చేయమంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఈరోజు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని బై యూజింగ్ గ్రీన్స్ థీరం. అందుకని ఏం చేసామంటే ప్రతి చోట గ్రీన్స్ థీరం యూజ్ చేస్తూ వెళ్ళాం. అంటే మన క్వశ్చన్లో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఇచ్చారు. క్వశ్చన్. మనం ఇక్కడ ఎంని యూజ్ చేసి అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్, ద గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. దేర్ఫోర్ ఎం తీసుకున్నాము, ఎన్ తీసుకొని మనము దాని గ్రీన్స్ థీరంని యూజ్ చేయమన్నారు కాబట్టి గ్రీన్స్ థీరంలో మనకు వాంటెడ్ ఇవి కదా. సో కాబట్టి డో ఎన్ బై డో ఎక్స్ చేసాము, డో ఎం బై డో వై చేసాము. ఏం చేసి ఆ లిమిట్స్ క్వశ్చన్లో ఎలాంటి కండిషన్స్ అయితే ఇచ్చారో చూసుకొని మనం ఆ కండిషన్స్ని యూజ్ చేసి లిమిట్స్ని అప్లై చేయాలి. చేసాం. సో ఇంటూ డిఎక్స్ డివై. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే పోలార్లోకి మార్చాం. ఎందుకని పోలార్లోకి మార్చాము? క్వశ్చన్ ఒకసారి చూడండి. వేర్ ఈస్ ద బౌండరీ ఆఫ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద ఎక్స్ యాక్సిస్ అండ్ అప్పర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్. x square plus y square is equal to a square. Therefore, we changing this into polar form, into polar coordinates. Changing to polar coordinates r comma theta. R varies from 0 to, so x square plus y square is equal to a square అంటే ఏంటి? అక్కడ a అనే రేడియస్ తోటి ఒక సర్కిల్ గీశారు. మనకి ఇచ్చింది ఏంటంటే అప్పర్ హాఫ్ కాబట్టి 0 to pi అని తీసుకున్నాం. కాబట్టి 0 to pi అని తీసుకొని ప్రాబ్లమ్ని క్లియర్ చేసాం. ఓకే, this is the Green's theorem.